కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీస్ పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన పాపమే శాపంగా మారిందన్నారు. గ్రామ సభల సాక్షిగా ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో ఉండి గ్రామ సభల నిర్వహణ ఏంటో అని ఎద్దేవా చేశారు. గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్నారు హరీష్ రావు. అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీల మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారని గ్రామ సభల సాక్షిగా ప్రశ్నిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రతిపక్షాల మీద బురద జల్లడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు హరీష్ రావు.